రిటర్న్గా హార్డ్ కాపీ చూపించలేదు, ఫోన్లో డిజిటల్ కాపీ కానీ ఏం చూపించలేదు. అండ్ ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ మీరు బట్టలు తీసుకోనండి, టైం పడుతుంది, మీకు విచారణకు తీసుకొని వస్తాం, ఏ పర్పస్లో ఇదంతా జరుగుతుంది, ఏంటి కంప్లైంట్ అని అడిగితే మీరు ఎక్స్లో పోస్ట్ పెట్టారు కదా దాని గురించి అని చెప్పారు. సో సోషల్ మీడియా పోస్ట్ కోసం ఇంత వచ్చి ఇట్లా హంగామా చేసి అండ్ మోరోగా ఒక జస్ట్ 1 hour ప్రాసెస్లో ఎలా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు, దానికి విచారణ ప్రాసెస్ అనేది ఉంటుంది, ముందు నోటీసులు ఇవ్వడం అంతా ఉంటుంది కదా. ఇట్లా సడన్గా తీసుకొని వెళ్ళిపోతే మరి ఇంట్లో భయపడతాం కదా. పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరించారు, తోపులాట జరిగింది అని అంటున్నారు, వాస్తవమేనా? ఏం జరిగింది? ఎవరైనా తోసేశారా పోలీసులు? కింద మా కజిన్ ఉన్నారండి, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, తను అలా తీసుకొని వెళ్ళిపోతుండే. అప్పటి వరకు నా దగ్గర ఫోన్ లేదు కదా, వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు నా ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళారు. అప్పటికి కూడా 1/2 hour వాదన జరిగింది. నా ఫోన్కి ఏం సంబంధం, మీరు నాది ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అంటే, మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, దాన్ని ఇష్యూ చేయొద్దు, దాన్ని పెద్దది చేయొద్దు, అది మీకే ప్రాబ్లం అవుతుంది అని మాకు అండ్ యాజ్ లైక్ కోల్డ్ వార్నింగ్ లాగా అలా ఇచ్చేసి వెళ్ళారు. అండ్ తర్వాత మేము వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత నేను వెంటనే మా కజిన్కి ఫోన్ చేయడం జరిగింది. తన ఆ అబ్బాయి అప్పటికి లేచి కిందికి వెళ్ళాడు, తను వేరే ఫ్లోర్లో ఉన్నాడు, తను కిందికి వెళ్ళాడు. కిందికి వెళ్ళి ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళే లోపే అతన్ని కొంచెం తోసేసినట్టు చేసి అలా తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఏపీలో పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు అంటారా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది కదండి, మనం ఎవరో చెప్పడం కాదు, వాళ్ళు చేసే చూస్తుంటే అలాగే అనిపిస్తుంది కదా, ఎవరో చెప్పక్కర్లేదు. బట్ వాళ్ళు చేసే ప్రతి ఇష్యూ అండి, ప్రతి ఇన్సిడెంట్. మొన్న కర్నూలుకి అలాగే తీసుకుని వెళ్ళారు 27 మెంబర్స్ని. ఆ రోజు కూడా విచారణ అని చెప్పి 3 daysలో విచారణ చేస్తాము, లేకపోతే మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి, మీరు వివరణ ఇవ్వాలి అని చెప్పి తీసుకొని వెళ్ళారు. అది అయిన తర్వాత మళ్ళీ వెంటనే అసలు ఇది అయితే అసలు టైం కూడా ఇవ్వలేదు మాకు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? అది ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే అది ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన మనసులో ఉన్నదే కదా ఆయన చెప్తున్నారు, చాలా మంది మనసులో ఉన్నదే ఆయన తిరిగి మాట్లాడగలుగుతున్నారు. మాట్లాడే పర్సన్స్ కొంతమంది ఉంటారు, మరి వాళ్ళ నోరు మూసేస్తా అంటే ఎట్లా? అదైతే కరెక్ట్ కాదు కదా. మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోతే ప్రభుత్వం అలాగే ఒక్కటే ఉండాలంటే కూడా అది అవ్వదు కదా. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో, అలాంటప్పుడు ఎవరు మాట్లాడకూడదు, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పింది చెయ్యండి అంటే అది రాజరికం అవుతుంది, ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఖచ్చితంగా మాకు ఏదైనా ఇన్ఫార్మ్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. అండ్ ఇంట్లో వాళ్ళని ఇలా భయపెట్టి ఇంట్లో వాళ్ళ ఫోన్లు తీసుకోవాల్సిన అవసరం ఏముంది పోలీసులకు కూడా? మీరు వాళ్ళు చేసింది కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళని ఇలాగే థ్రెటన్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? మొత్తం మీద చూసుకోవచ్చు కారుమూరి వెంకట